ఎట్టకేలకే కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. తను ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం ఉందో దాని గురించి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ తను చేసిన కొన్ని ప్రధాన వాక్యాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించింది. హైదరాబాదులోని పేదల ఇళ్లను హైడ్రా పేరుతోటి కుప్పగూల్చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌడీ షీటర్, తన కోసం ప్రచారం చేసే వాళ్ళు కూడా రౌడీ షీటర్లే. జూబ్లీహిల్స్ లో 100% మాగంటి సునీత గారిదే గెలుపు, బీఆర్ఎస్ దే గెలుపు. మీరు చేయాల్సింది కేవలం మెజార్టీ కోసమే.